సమాజంలో గౌరవం పెంచేందుకు గ్రామాభివృద్ధికి విద్య ఎంతో దోహదపడుతుందని విశ్రాంత జిల్లా పరిశ్రమల శాఖ అధికారి బడుగు సాంబయ్య పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన సమావేశానికి మాజీ మండల పరిషత్ అధ్యక్షులు మైనేని రత్నప్రసాద్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. గత సంవత్సరం పూర్వ విద్యార్థులు 15.58 లక్షలతో పీఎం శ్రీ కెమిస్ట్రీ ల్యాబ్ నిర్మించారు. అదేవిధంగా ఈ ఏడాది 1978-79 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు తమ ఉన్నతికి కారణమైన పాఠశాలకు తమ వంతు సహకారాన్ని అందించాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించడంతో పాటు ఉపాధ్యాయులకు వృత్తిపరమైన కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ఉపయోగపడే విధంగా సుమారు 4 లక్షల వ్యయంతో కంప్యూటర్లు ముఖ్య అతిథుల చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా పరిశ్రమల అధికారి బడుగు సాంబయ్య, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు మైనేని రత్నప్రసాద్లు మాట్లాడుతూ 1978-79 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఉద్యోగరీత్యా ప్రాంతాల్లో ఉన్నప్పటికీ పాఠశాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించడం గర్వకారణమని అన్నారు. 1967-68 10వ తరగతి పూర్వ విద్యార్థులు స్టేజ్ నిర్మాణం, 1982-83 సంవత్సర పూర్వ విద్యార్థులు ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టడం పాఠశాల అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని, వారు పాఠశాలలో చదువుకున్న వారు ఉన్నత స్థాయికి వెళ్లిన తర్వాత పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తే రాబోయే భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించిన ఆర్గనైజర్ పేరలి వీరరాఘవయ్య, వెలువోలు ఇందిర, గుంటూరు చిన్న వెంకయ్య తదితరులను జిల్లా విశ్రాంత పరిశ్రమల అధికారి బడుగు సాంబయ్య దుస్సాలవతో ఘనంగా కార్యక్రమంలో మల్లెపెద్ది సర్విజ్జి, షేక్ రంజాన్, మాజేటి వెంకటేశ్వరరావు, ఆదినారాయణ, కె మధుసూదన్ రావు, ఆనంద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన గ్రామాన్ని మీరంతా వివిధ ప్రాంతాల్లో ఉన్న గ్రామాన్ని గుర్తుపెట్టుకుని మీరందరూ కూడా కలిసి కంప్యూటర్లో సంబంధించిన రూమును తయారు చేసి దాంట్లో కంప్యూటర్ నేర్పడానికి సుమారు 4 లక్షలు వెచ్చించి చేయటం చాలా సంతోషకరం. దాని సందర్భంగా మేము గ్రామస్తులు మన బడుగు సాంబయ్య గారి ఆధ్వర్యంలో అట్లాగే మా సర్వీజీ రంజాని మేము వచ్చి మీకు అంటే అందరికీ మిగిలిన హెడ్ మాస్టర్ గారు చేస్తారు. యాక్చువల్గా చేకూరు శివరామకృష్ణ ప్రసాద్ బీసీ గారు వారికి చేసిన వారు 1 లక్ష ఇచ్చారు. అట్లాగే గట్టిపాటి మాధవి ప్రభాకర్ గారు వారు రాలేదు. అయితే ప్రభాకర్ను ఒక సందర్భంలో గ్రామంలో చేయడం జరిగింది. అట్లాగే ఇంకా ఇక్కడ ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు, వారికి కూడా గ్రామం తరఫున అందరికీ మిగిలిన మన మాజేటి సింగ్ గారు వాళ్ళు హెడ్ మాస్టర్ గారు వాళ్ళు చేస్తారు. కొంచెం ముగ్గురికి మేము ప్రధానంగా చేద్దామని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మీరు చాలా సంతోషం. మీరు గ్రామం ఉదయం దరిదాపు 45 సంవత్సరాలు అయింది. అయినా కూడా ఆ రోజుల్లో శరణ వెంకట సుబ్బమ్మ గారని వారు స్కూల్కి కట్టబట్టే ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది, చదువుకోవటం. అటువంటిది ముందుగా 67-68 ఎస్ఎల్సి చివరి బ్యాచ్ ఒక స్టేజీ కట్టారు. 7 లక్షలు 8 లక్షలు పెట్టి, తర్వాత 82-83 బ్యాచ్ గోడ ఒకటి కట్టారు. మీరు కూడా ఇది కట్టారు. అట్లాగే దాతలు చాలామంది మామూలుగా గ్రామంలో చాలా ఇప్పించారు. ఎందుకంటే ఇదంతా కూడా దూరం వెళ్ళిపోయినాడు, ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు కాదు. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాన్ని మీ గ్రూప్ తరఫున ఎవరికాళ్ళు ఇట్టాగా పూర్వ విద్యార్థులు చేస్తేనే మన తరం, మనం అందరం కూడా ముందు పెద్దలు చేస్తే మనం చదువుకున్నాం, మనం అందరం కూడా చేస్తే మన తదుపరి పేద పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయ